హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా పెన్షనర్లందరికీ కూడా పెన్షన్లపై కేంద్రం ఒక కీలక ప్రకటన అయితే చేసిందండి. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జాతీయ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులైతే వేస్తుందండి. ఇక 2004 నుంచి అమల్లోకి వచ్చినటువంటి జాతీయ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకి రిటైర్ అయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తుందని, పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజానికి 2004లో తీసుకొచ్చినటువంటి సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు 10% ప్రభుత్వాలు 10% పెన్షన్ నిధికి జమ చేస్తారు. ఇక మార్కెట్ ఆధారిత రిటర్న్ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది. మార్కెట్లపై ఆధారపడడంతో ఇంత పెన్షన్ వస్తుందా అనే గ్యారంటీ లేదండి. కొందరు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం బేసిక్లో పెన్షన్లో కనీసం 20% కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ అయితే ఇచ్చారు. అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు అయితే చేశారండి. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమల్లో విధంగా పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావటం, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావటం అయితే అసమానతలు నెలకొన్నాయి. అలాగని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాల్లోకి వెళ్తే రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడుతుందని కాకుండా జీతాలు పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి కూడా నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థలే అధ్యయనాలు అయితే పేర్కొన్నాయి. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీమ్ విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఉద్యోగులు ప్రభుత్వం తమకు కాంట్రిబ్యూషన్ కొనసాగిస్తేనే 2004 తర్వాత చేరిన ఉద్యోగులకి పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేషించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ నివేదిక అయితే సమర్పించిందండి. ఇక ఈ కమిటీ కూడా జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్లోని అంశాలని సిఫార్సు చేసిందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న అధికారిక వర్గాలని చెప్తున్నారు. ఇక ఇప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీమ్ను అమలు చేసే పరిస్థితి రాబోతుందని కూడా చెప్పారు. ఇప్పుడు అక్షరాల అదే నిజమైందండి. మొత్తానికైతే ఉద్యోగులకి సంబంధించి ఏ విధంగా జగన్ మార్పులు తీసుకొచ్చారో ఒక తెలుసుకుందాం. 2004 పెన్షన్ తర్వాత సంస్కరణలను కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ అయితే జాతీయ పెన్షన్ స్కీమ్లో మార్పులు చేస్తూ జీపీఎస్ని అయితే తీసుకొచ్చారండి. ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో 50% పెన్షన్ గ్యారంటీని జగన్ సర్కార్ అయితే తీసుకొచ్చారు. తద్వారా ఏపీ జీపీఎస్లో ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారి చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50% పెన్షన్కు గ్యారంటీ అయితే ఇస్తుంది. అలాగే ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి కూడా ఇచ్చిన పెన్షన్లో 60% పెన్షన్ వస్తుంది. ద్రవ్యోల్బణం ప్రకారం డిఆర్ వస్తుంది. అంతేకాక ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ కూడా వర్తిస్తుందండి. మొత్తానికి ఇప్పుడు అందరికీ కూడా ఈ యొక్క పథకమే వర్తించేటట్టుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.